న్యూస్ ఖైరతాబాద్ మహా గణపతి వద్ద రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. 4 క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లతో పాటు ఎక్కువ సమయం పట్టకుండా మధ్యలో నుంచి భక్తులు వదులుతున్నారు. దీంతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ గణనాథుడిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుమ, చెప్పండి, ఈ రోజు ఆదివారం భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ ప్రసూన, ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఈ రోజు చివరి రోజు కావడం, అందులోనూ ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులైతే పోటెత్తారు. 4 క్యూ లైన్లు మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలైందని ఉత్సవ కమిటీ సభ్యులు కూడా తెలపడం జరిగింది. ఇక ఈ రోజు చివరి రోజు కావడము, రేపుడు అంటే ఈ రోజుతో మనకి దర్శనం అనేది క్లోజ్ చేసేస్తారు ఈ రోజు రాత్రి వరకు. ఈ నేపథ్యంలో అనేక మంది ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే దాదాపు అంటే ఈ 9 రోజుల్లోనే దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే 22 లక్షలు గత ఏడాది అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటే ఈసారి దాదాపు 30 లక్షలకు పైగా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకున్నారని ఉత్సవ కమిటీ సభ్యులు మనకు తెలపడం జరిగింది. ఇక ఈ రోజు చివరి రోజు కావడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లనైతే చేయడం జరిగింది. మొత్తంగా 4 క్యూ లైన్లు కూడా తెల్లవారుజాము నుంచి మనకు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇక మనకు క్యూ లైన్ల మధ్యలో ఉన్నటువంటి 2 మార్గాలను కూడా భక్తుల కోసం తెరవడం జరిగింది. మనకు ఇటు ఖైరతాబాద్ మహాగణపతి వెనకాల ఉన్నటువంటి బస్తీ నుంచి, అదే విధంగా ఇటు ఖైరతాబాద్ MMTS నుంచి, టెలిఫోన్ భవన్ నుంచి ఈ 3 దారుల గుండా కూడా మనకు భక్తులు 4 క్యూ లైన్ల ద్వారా లోపలికైతే వస్తున్నారు. ఇక ఇటు ఐమాక్స్ వైపు మనకు ఎగ్జిట్ గేట్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఈ క్రౌడ్ అంతా క్లియర్ చేసే విధంగా ఇక్కడ పోలీసులు అధిక సంఖ్యలో కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ గణపతి ముందు మనకు ఎటువంటి తొక్కిసలాట గానీ గందరగోళం జరగకుండా మధ్యలో దారిలో నుంచి ఏదైతే క్యూ లైన్ మధ్యలో నుంచి భక్తులను వదులుతున్నారో ఈ మార్గం అంతా కూడా క్లియర్ గా ఉండేలాగా, ఇక్కడ మనకు రద్దీ ఉండకుండా ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేసి వీరిని బయటకు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక అనేక మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని ఒక్కసారైనా సరే దర్శనం చేసుకోవాలని ఎంతో ఆరాట పడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తమ కుటుంబ సభ్యులకి వీడియో కాల్స్ చేసి మహాగణపతి దర్శనం వారికి కూడా చేయిస్తున్నారు. మహాగణపతితో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఎంతో ఆనందంగా ఆయన్ని దర్శనం చేసుకుంటున్నారు. ఇక మనకు 17వ తారీఖున ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా త్వరితగతిన ఉత్సవ కమిటీ వారు పూర్తి చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం కోసం ఇక్కడ టస్కర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 4 టస్కర్లను అయితే తీసుకొని వచ్చారు. సో ఒకసారి మనం భక్తులతోటి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారండి? సూరారం నుంచి. ఇది మొదటిసారా ఖైరతాబాద్ మహాగణపతి? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఇంత క్రౌడ్ ఇదంతా? చాలా రష్, అసలు ఇంత రష్ ఎప్పుడు లేదు, ఈసారే ఉంది ఇంత రష్. మేమైతే 8కి వచ్చినాము. 8 గంటలకు వచ్చారా? 8 గంటలకు వచ్చినాము. మా పిల్లల్ని అక్కడ బయట నిలబెట్టి లైన్ లో దొబ్బుడు, మొత్తం లైన్ లో వచ్చారా? మధ్యలో లైన్ లోనే వచ్చినాము. ఎట్లా అనిపిస్తుంది ఇంత ప్రయాసపడిన తర్వాత? ఆయన ప్రయాసపడి దేవుని దగ్గరికి వచ్చిన దేవుడిని కూడా సరిగ్గా చూడనియట్లే కదా, అంత దూరం నుండి వచ్చిన 1 నిమిషం 2 నిమిషాలు నెట్టేస్తుంది దేవుడిని మొత్తం. సో ఆయన అయితే దగ్గర నుంచి కల్లారా చూడడం చాలా బాగుంది దేవుడు చూడడం. సో మనం చూడొచ్చు, అంటే తెల్లవారుజాము నుంచి మనకు ఈ రద్దీ అనేది మొదలైపోయింది. 8 గంటలకు వచ్చాము. ఇప్పుడు ఖైరతాబాద్ మహాగణపతిని దగ్గర నుంచి చూసే అవకాశం లభించిందని కూడా మనకు భక్తులు చెప్తున్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల క్రౌడ్ ని ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉంచట్లేదు. ఎందుకంటే చాలా మంది ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఇక్కడే ఆగిపోతున్నారు. దీనివల్ల ఇటు క్యూ లైన్లలో, అదేవిధంగా ఇతర మార్గాలలో ఉన్నటువంటి భక్తులు ఎక్కడికక్కడే గంటల తరబడి ఆగిపోవాల్సి వస్తుంది. సో అందువల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ను తాళ్లు కట్టి ఎప్పటికప్పుడు కూడా
కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు మనకు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జనపు ఏర్పాట్లు కూడా అన్ని త్వరితగతిన జరుగుతున్నాయి. టస్కర్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక ఈ రోజు ప్రత్యేకంగా మనకు శ్రీనివాస కళ్యాణం కూడా జరుగుతోంది. ఒకసారి మనం ఖైరతాబాద్ మహాగణపతి గుడి వైపున ఉన్నటువంటి శ్రీనివాస కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలను చూడొచ్చు. ఆ ముందు మనకు చిన్న స్టేజ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉత్సవ విగ్రహాలను పెట్టి శ్రీనివాస కళ్యాణం పంతులు గారు జరిపిస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం ఒకసారి మన బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కేవలం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకోవడం మాత్రమే కాకుండా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా పెట్టినటువంటి అయోధ్య బాలరాముడిని కూడా దర్శించుకుంటున్నారు. దీంతో పాటుగా ఇటు మనకు రాహుకేతువులను దర్శించుకోవడము, ఇటు శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం. ఈ ఏడాది 70 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మనకు 70 అడుగుల్లో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇస్తున్నారు. ఆయనతో పాటు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఈసారి మనకు ఇటు శ్రీనివాస కళ్యాణం, బాలరాముడు, రాహుకేతువులు, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం. మనకి వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనటువంటి 3వ రోజు శివపార్వతుల కళ్యాణం జరిపించడం జరిగింది. ఇక ఈ రోజు 9వ తేదీ ఈ రోజు ప్రత్యేకంగా మనకు శ్రీనివాస కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా మనకు భక్తులకైతే అనుమతిస్తారు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? నేను రివ్యూ ఇస్తుంటా, మూవీ పబ్లిక్ టాక్ ఇస్తుంటా. మేము శంషాబాద్ నుంచి వచ్చినాము. అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు మేము చూనీ కోసం గణపతిని అంటే ఇది ఒక ప్రత్యేకంగా పెడతారనమాట. ఇప్పుడు కాదు, మేము చిన్న గణపతిని చూస్తున్నాము. అంటే మా తాతల చూస్తున్నాము. ఇది ఒక గణపతి అంటే చాలా పవిత్రమైనది. ఇక్కడ చాలా మందికి ఏంటంటే అనుకునే సక్సెస్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా ఎక్కడ కూడా పబ్లిక్ ఒక తెలంగాణ, ఆంధ్ర ప్రతి స్టేట్కి నుంచి వస్తారు. ఇప్పుడు అని కాదు, ఇక్కడ రండి కోశ గారు, ఇక్కడ రండి. హాయ్, ఎట్లా అనిపిస్తోంది అంత పెద్ద గణపతిని చూడడం? ఎలా ఉన్నాడు గణపతి? మంచిగా. బాగున్నాడా? మొక్కుకున్నావా? ఏమని మొక్కుకున్నావు? నాకు క్లాస్ ఫస్ట్ రావాలి. నీ క్లాస్ ఫస్ట్ రావాలని. నువ్వు? నాకు కూడా క్లాస్ ఫస్ట్ ర్యాంక్. ఇంతమంది జనం ఉన్నారు కదా, ఎంతసేపు పట్టింది లోపలికి రావడానికి? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడే వచ్చారా? సో చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని రావటం జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అనేక మంది ఇక్కడికి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి ఈరోజు చివరి రోజు కావడం, అందులోనూ ఆదివారం కావడంతో కూడా అనేక మంది తెల్లవారుజాము నుంచే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఇక ఎక్కడికక్కడ మనకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా మనకి ఎక్కడికక్కడ డైవర్షన్ కూడా పెట్టడం జరిగింది. ఇక క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకైతే వాటర్ ప్యాకెట్లను, అదేవిధంగా పులిహోర ప్యాకెట్లను వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా మహిళలకు రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి క్రౌడ్ అధికంగా ఉంది, అందులోనూ ఆకతాయిలు కూడా ఎక్కువగా వచ్చి మహిళలను ఇబ్బంది పెడతారనేటువంటి ఉద్దేశంతో ఈసారి షీ టీమ్స్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 295 మందిని వీరు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ఇక భక్తులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే చాలా క్రౌడ్ వస్తుంది కాబట్టి ఇటు జేబు దొంగలు ఉండేటువంటి ఆస్కారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు భగవంతుని దర్శించుకోవడంతో పాటు తమ వస్తువుల మీద కూడా దృష్టి సారించాలని ఎక్కడికక్కడ కూడా మనకు స్టిక్కర్లను అయితే అంటించడం జరిగింది. ఇక మనకు మంగళవారం మనకు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఉన్నటువంటి నేపథ్యంలో సోమవారం రోజు రాత్రే గణపతిని కదిలిస్తామని కూడా గణేష్ ఉత్సవ కమిటీ అయితే తెలపడం జరిగింది. ఇక రేపు ఉదయం సమయంలో డిపార్ట్మెంట్ కి అయితే విగ్రహ బాధ్యతలు అయితే అప్పగిస్తారు. సో మొత్తంగా ఈసారి మనకు దాదాపు 4 టస్కర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకు శ్రీనివాస కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలు, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలు, మరొక టస్కర్ లో మనకు బాలరాముడు, అయోధ్య బాలరాముడు, అదేవిధంగా రాహుకేతువుల విగ్రహాలు ఉండనున్నాయి. ఇక దీంతో పాటుగా ఖైరతాబాద్ మహాగణపతిని కూడా ఇక్కడ నుంచి తెల్లవారుజామున 7 గంటలకే ఇక్కడ నుంచి మనకు ఊరేగింపుగా నిమజ్జనం అయితే మొదలవుతుందని మనకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే తెలపడం జరిగింది. ఇక భక్తులందరూ ప్రతి ఏడాది వినాయక చవితి వస్తుంది అని అంటేనే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవాలి అని. ఇక ఈ ఏడాది మనకు అన్ని ఏడాదులతోటి చూస్తే అంటే గతంతో పోలిస్తే ఈసారి మాత్రం అధిక సంఖ్యలో భక్తులైతే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడం జరిగింది. సప్తముఖ మహాశక్తి గణపతిగా మనకి 7 తలలు 14 చేతులతో ఎంతో సుందరంగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు. ఇక ఆయన్ని చూసి తరించాలని కూడా
అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక ఈ రోజు ప్రధానంగా మనకు కాశీ నుంచి తెప్పించినటువంటి 1,00,000 రుద్రాక్షమాల ఏదైతే ఉందో ఆయన మెడలో ఉన్నటువంటి రుద్రాక్షమాలని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాన్ని తొలగించి మనకు ఈ రోజు సాయంత్రం భక్తులకు పంచేటువంటి ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన మెడలో ఉన్నటువంటి రుద్రాక్షలను పొందాలన్నటువంటి ఉద్దేశంతో సాయంత్రం అధిక సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి తరలి వస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగానే మనకి ఈ రోజు ఆదివారం కాబట్టి విపరీతంగా రద్దీ అనేది ఉంటుంది. ఇక ఆయన మెడలో ఉన్నటువంటి రుద్రాక్షలను కైవసం చేసుకోవాలని అనేక మంది భావిస్తూ ఉంటారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు ఆయన మెడలో ఉన్నటువంటి పూలని, అదే విధంగా ఆ నోట్లని, వీటన్నింటినీ కూడా తీసుకోవాలని అనేక మంది అనుకుంటున్నారు. సో ఆ దగ్గరగా వెళ్తున్నటువంటి క్యూ లైన్లలో చూస్తున్నటువంటి భక్తులు ఆయన పాదాల వరకు వెళ్తున్నారు. అయితే మనం నిన్నటి వరకు చూసుకుంటే మనకు ఆ ఫెన్సింగ్ అనేది లేదు. కానీ ఈ రోజు నిన్న శనివారం విపరీతమైనటువంటి రద్దీ ఉండింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఖైరతాబాద్ మహాగణపతి వరకు క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపించాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి అంటే ఏదైతే ఆ గందరగోళం అదంతా ఉందో ఆ క్రౌడ్ ని దృష్టిలో పెట్టుకొని రాత్రి సమయంలో అయితే మనకు ఆ ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఖైరతాబాద్ గణపతి పాదాల ముందు. సో ఆ లోపలికి భక్తులను ఎవరిని అయితే లోపలికి అనుమతించడం లేదు. సో అక్కడి వరకే మనకు క్యూ లైన్లలో వచ్చినటువంటి భక్తులకు మాత్రమే ఆ దగ్గర వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళిన వారికి ఆయన మెడలో ఉన్నటువంటి పూలను కానీ లేదంటే ఆ గరికలను కానీ ఇస్తున్నారు. సో వాటిని కూడా ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక ఆ తర్వాత కూడా మనకు ఇంకొక లేయర్ లో కూడా బ్యారిగేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్య మార్గం గుండా ఎవరైతే భక్తులు వస్తున్నారో వారు అక్కడి వరకు వెళ్ళి భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా తెల్లవారుజాము నుంచే భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ దగ్గరగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునే విధంగా కూడా మనకు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మొత్తంగా మనకు 4 వైపుల నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతికి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే పోటెత్తుతున్నారు. ఇక ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా మనకు ఇదే విధమైనటువంటి క్రౌడ్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా ఈసారి మనకు 70 అడుగులలో మనకు సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని దర్శనం చేసుకునేందుకు అంటే ఏడాదికి చాలా మంది సెంటిమెంట్ గా ఆయన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని వస్తూ ఉంటారు. ఇక మొదటిసారి దర్శనం చేసుకునేందుకు కూడా అనేక మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది చిన్న పిల్లలను కూడా తీసుకుని రావడం జరిగింది ఆయన దర్శనం చేయించడానికి. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఫోన్లలో బంధించుకుంటున్నారు. ఎందుకంటే అంత పెద్ద గణపతిని బడా గణపతిని దగ్గర నుంచి చూడడమే కాదు మళ్ళీ చూసి తరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఫోటోలు వీడియోలు తీసుకుంటూ వాళ్ళలో ఇళ్లలో ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వీడియో కాల్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బడా గణపతిని చూపించి వారికి కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేకంగా మానిటరింగ్ కూడా చేస్తున్నారు. అదే విధంగా ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మనకు ఎక్కడికక్కడ పార్కింగ్ కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మెట్రో సేవలను పొడిగించడం జరిగింది. దీంతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ఉండటంతో కూడా అదేవిధంగా బస్సు సర్వీసులు పెంచడంతో కూడా అనేక మంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకొని కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. కేవలం ఖైరతాబాద్ మహాగణపతి ముందే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా ఈ రోజు 9వ రోజు కావడంతో నిమజ్జనాల కోలాహలం కూడా మనకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో చాలా కనిపిస్తోంది. సో ఒకవైపు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి వచ్చేటువంటి భక్తుల రద్దీ, మరోవైపు సిటీ నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి వస్తున్నటువంటి వినాయక విగ్రహాలు, ఆ సందడి, ఆ కోలాహలం మొత్తంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో రద్దీగా సందడిగా మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు రాత్రి వరకు కూడా మనకు ఇదే విధమైనటువంటి క్రౌడ్ ఉండే అవకాశం ఉంది. సో ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటి వరకు మనకు కనిపించినటువంటి భక్తుల రద్దీ కంటే ఇప్పుడు ఇంకెక్కువగా కూడా మనకు భక్తుల రద్దీ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒకవైపు మార్గం వదిలితే ఇంకొకసారి ఇంకొక వైపు, ఒకసారి ఖైరతాబాద్ MMTS వైపు ఉన్నటువంటి మార్గాన్ని వదిలితే మరోవైపు ఇటు టెలిఫోన్ భవన్ నుంచి వచ్చేటువంటి ఆ మార్గాన్ని కూడా వదులుతున్నారు. దీంతో భక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడే ఆగిపోవడము, ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం వల్ల క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా తాళ్లు వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒక్కసారి అక్కడ మనం చూడొచ్చు
పోలీసులు మైక్లలో కూడా భక్తులను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసే విధంగా వారిని పంపిస్తున్నారు. ఎవరు ఎక్కువ సేపు ఇక్కడ ఉండకుండా కూడా చూసుకుంటున్నారు. ఇక మనకి క్యూ లైన్లకి 4 క్యూ లైన్లకి కూడా మనకు హుండీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా స్వామివారికి సంబంధించినటువంటి కుంకుమని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సో మనకి ఏవైతే 2 మార్గాల గుండా వస్తున్నారో ఇటు ఖైరతాబాద్ MMTS నుంచి ఎడమ వైపున వచ్చేటువంటి ఒక క్యూ లైన్, అదే విధంగా వెనక బస్తీ నుంచి వచ్చేటువంటి ఒక క్యూ లైన్. ఈ క్యూ లైన్లలో వచ్చినటువంటి భక్తులైతే ఖైరతాబాద్ మహాగణపతి పాదాల వరకు వెళ్లి ఆయన్ని దర్శనం చేసుకోవడానికి కుదురుతుంది. మిగతా క్యూ లైన్లలో వస్తున్న వారు కొంచెం దూరం నుంచే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఈ క్రౌడ్ కానీ మహాగణపతిని ఫోటోలలో తీసుకుంటున్నట్టు విధానం కానీ మనకు ఖైరతాబాద్ మహాగణపతి వేడుకలు ఈ ఉత్సవాలు మొదలైనటువంటి రోజు నుంచి కూడా ఇసుక పోస్తే రాలనంతగా మనకు జనం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా ఈ రోజు చివరి రోజు కావడం, మళ్ళీ ఖైరతాబాద్ మహాగణపతిని మనం దర్శనం చేసుకోవాలంటే మళ్ళీ సంవత్సరం పాటు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన్ని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో భక్తులైతే తరలి వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి సందడిగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు రాత్రి వరకు మనకి భక్తులనే అనుమతిస్తారు. ఆ తర్వాత అయితే డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అంజుమా.